హై డ్రీమ్ ఫినాన్స్ ప్రేక్షకులకి నమస్కారం. జనరల్గా మార్కెట్లో ఎప్పుడు అప్ సైడే ఎక్కడెక్కడ ఏ టార్గెట్స్ ఉంటుంది, ఎప్పుడు కొనడమే. అంటే డౌన్ సైడ్ అయినప్పుడు ఏ ప్రైస్ పాయింట్స్లో కొనాలి, పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ కొనాలి, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. చాలామంది ఏం చేస్తుంటారు, ₹100 ఒక షేర్ కొంటారు, ₹90 కొంటారు, ₹80, దాన్ని యావరేజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. పర్టికులర్గా మనం ఒక పాయింట్ అని మనం తెలుసుకొని ఆ పాయింట్లో కొంటేనే అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి పాయింట్సే మనం ఇప్పుడు రీసెర్చ్ చేసి మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, కొన్ని స్టాక్స్ ఇవన్నీ వచ్చి నెక్స్ట్ అప్కమింగ్ బుల్ ర్యాలీకి ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఐ డ్రీమ్ ప్రేక్షకులకి. ఇప్పుడు వచ్చి ఫస్ట్ మొదటి స్టాక్ సాటిన్. చూడండి, సాటిన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹154 ఉంది. ఇప్పుడు ఈ రేంజ్లోనే కాబట్టి 150లో ఒక 30%, 117లో ఒక 35%, 67లో ఒక 35%. చూడండి, సాటిన్ ఇప్పుడు 150 రేంజ్లో ఒక 30%, 117లో ఒక 35%, 67లో ఒక 35%. ఈ ప్రైస్ పాయింట్స్లోనే బై చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి షీలా ఫోమ్, ఎస్ఎఫ్ఎల్. చూడండి, ఎస్ఎఫ్ఎల్ ఇది ఎట్లా అంటే 2 టైప్స్ అండి. నేను 50% 50% కొనమంటే 50%లో కొనాలి, 30% 30% 30% అంటే ఆ స్టైల్లో కొనాలి. జనరల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉండాలండి. నేను ఊరికే జనరల్గా చెప్తాను. ఫస్ట్ మీరు మన క్యాపిటల్ ఎంత, ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఒక 10 lakhs క్యాపిటల్ ఉంది. దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే 10 పార్ట్స్గా చేసుకోవాలి. చూడండి, ఈ సిస్టమ్ చేయడానికి 10 పార్ట్స్ చేసుకొని ఆ 10 పార్ట్స్లో ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది. ఆ 1 lakh కూడా వన్ టైంలో ఒకే స్టాక్లో పెట్టకూడదు. ఆ 1 lakhని 3 పార్ట్స్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని 3 పార్ట్స్, దీన్ని 3 పార్ట్స్, 3 పార్ట్స్ చేసుకొని ఈ 1 lakhని 3 పార్ట్స్ అంటే ఎంత వస్తుంది, 30 30 35 అంతే. షీలా ఫోమ్ ఎలా కొనాలి, ఇప్పుడు 844 ఉంది. ఇప్పుడు కొనకూడదు, దాన్ని 3 పార్ట్స్గా కొనాలి. ఎలా, 755లో ఒక 30%, తర్వాత 585లో ఒక 35%, 315లో ఒక 35%. చూడండి, అప్పుడు మీరు అనొచ్చు, సార్ మార్కెట్ వచ్చి ఇప్పుడు 844 ఉంది, మరి మీరేంటి సార్ మీరు 755 కొనమంటున్నారు? ఎస్, మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక డౌన్ఫాల్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ పాయింట్స్ అన్ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 755 వచ్చింది, మీరు ఒక 30% కొన్నారు మీ క్యాపిటల్లోంచి. అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే ఎక్కడ పడితే అక్కడ కాదు, 585లోనే కొనాలి. ఇంకోటి, ఈ ప్రైస్ పాయింట్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వన్స్ 755 టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 20% జంప్ కూడా ఉండొచ్చు. ఇమ్మీడియట్గా మీరు బుక్ ప్రాఫిట్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్ కోసం మనం దీన్ని హోల్డ్ చేసుకొని నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఒక 50 to 70 to 80% దాకా ప్రాఫిట్, 100% ప్రాఫిట్ కూడా రావడానికి అవకాశం. ఎందుకంటే మనం కొనే పాయింట్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అది మరొక స్టాక్ వచ్చి శంకరా బిల్డింగ్. చూడండి, శంకరా బిల్డింగ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹537 ఉంది. ఇక్కడ కావాలంటే ఒక 25% లేదు, నేనేమంటే 495లో ఆల్రెడీ ఇప్పుడు ఒక బై అయింది, అందుకనే ఇది స్టాక్ బంప్ అవుతుంది. కావాలంటే మళ్ళీ 495 వస్తే అక్కడ ఒక 35% కొనండి. 495లో 35%, 410లో ఒక 35%, 276లో ఒక 30%. ఈ ప్రైస్ పాయింట్స్లోనే కొనండి. శంకరా బిల్డింగ్, ది ఎన్ఎస్సి కోడ్ వచ్చి SHANKARA, శంకర.
తర్వాత ఇప్పుడు మీకు టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. సాటిన్, శంకర అండ్ ఎస్ఎఫ్ఎల్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా లాంచ్ చేస్తున్నాము. అది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన ఐడ్రీమ్లో కూడా ఇక మీద మీకు రెగ్యులర్గా స్టాక్స్ మనం ఇవ్వడానికి ముందుకు వచ్చున్నాము. అది ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.